హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెసిపీ ఈ వీడియోలో మీకు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా బ్రెడ్ తీసుకొని చివర్లు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకొని హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. దాంట్లో మనం తీసుకున్నటువంటి నట్స్ని, క్యాజు, బాదంని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో మనం చివర్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని వేసుకొని టోస్ట్ చేసుకుంటున్నాం. వీటిని మనం నెయ్యి అంతా కలిసేలాగా తిప్పుకుంటూ 2 ఒక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ వాటర్ తీసుకొని అలాగే 1/4 కప్ షుగర్ తీసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా బాగా కరిగిపోతుంది. అలా కరిగిన తర్వాత మనకి ఇలా బబుల్స్ అనేవి వస్తాయి. అలా వచ్చాక మనం టోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్నారంటే మనకి అది బాగా మెత్తగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకున్నాం. అలాగే 2 యాలకుల్ని బాగా పొడి చేసుకొని వేసుకున్నాం. చివరగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నట్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. అంతే, ఎంతో నోరించే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, ఎంతో రుచికరమైన నోరించే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్.